బీజేపీలో ఎందుకు ఇమ్మడలేకపోయారు? ఉద్యమకారులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే మీరు అల్టిమేట్గా బీజేపీ నీతి తప్పిన పార్టీ అని ఒక నిర్ణయానికి వచ్చి బీజేపీ పార్టీని బీఆర్ఎస్ కంటే ముందే బొందబెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీని విలీనం చేసి బీజేపీ కండావా కప్పుకునే ముందు ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాలన్నీ బీజేపీ చేసిన ఈ తప్పులన్నీ మీకు తెలియదా? సీఎం కేసీఆర్తో మిలాఖత్ అన్న విషయం మీకు తెలిసినాక పార్టీ డాష్ల మీద మీరు ఏమైనా ప్రశ్నించారా? కేసీఆర్ని కొడతాం, కేంద్రంలో అధికారంలో నిజంగా చెప్పినట్టు చేస్తారేమో అనుకున్నాం. కానీ కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద, అంటే ఒక విధంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకంత కోపం, కసి? సొంత పార్టీ పెట్టి దాన్ని బీజేపీలో చేర్చి మళ్ళీ ఇండిపెండెంట్గా చేసి ఊకే పార్టీలోకి వస్తే ఇప్పుడు దాసోజు శ్రవణకు దక్కినట్టు మీకు కూడా ఒక ఎమ్మెల్సీ పదవి దక్కేది కదా. మన జిల్లా మంత్రి అసలు సిగ్గు లేకుండా దారుణమైన విషయం ఏంటంటే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు ఆకని అడ్డుకుంటున్నారు, ఆయన ఒక బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు తెలంగాణలో తెలియని వారు లేరు. కానీ ఆయన ఈ ఎన్నికల్లో కూడా, అంటే 2023 చివరిలో జరగనున్న ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి ఇండిపెండెంట్గానే ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన పార్టీని బీజేపీలో విలీనం చేయడం, బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యి బయటికి రావడం, కాంగ్రెస్కు వెళ్తారన్న ప్రచారం జరగడం, కాంగ్రెస్లో ఒక నాయకుడు అడ్డుకుంటున్నారన్న ప్రచారం కూడా జోరుగా జరగడం, ఈ పరిణామాలని చూస్తే జిట్టా బాలకృష్ణారెడ్డి అడుగులు ఇప్పుడు ఎటువైపు పడుతున్నాయి? ఆయన ఏ రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నాడు? వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఏ గుర్తు మీద పోటీ చేయనున్నారు? అంటే ఏ పార్టీ కండవ కప్పుకొని ఉన్నారు? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. నాకు ఒక బాగున్నా, మీరు బాగున్నారా? మీరు బాగున్నట్టు అనిపించట్లేదు ఎందుకు? చాలా అంటే నాకు ఎప్పటి నుంచి ఒక మళ్ళీ డౌట్ వస్తుంది ఈ మధ్యన వస్తున్న వార్తలన్నీ చూస్తుంటే. అంటే మళ్ళీ మీరు ఈసారి ఏమన్నా నిజంగానే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? లేదు, ప్రజలకు అభిష్టానికి అనుగుణంగానే నేను చెప్పిన తప్పకుండా వాళ్ళ విషయం మేరకే పోటీ చేస్తా, ప్రజల దగ్గర వాళ్ళ నిర్ణయం మేరకే ఓ పార్టీ తరఫున చేస్తా. ఒక పార్టీ తరఫున ఏ పార్టీ వెళ్ళనించగలరు? ప్రజలు ఏం కోరుకుంటారో ఆ పార్టీ తరఫున చేస్తా. ప్రజలు ఏ పార్టీ అయితే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కొట్లాడగలుగుతుంది అనుకుంటున్నారో, ఎవరైతే అంటే కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోగలుగుతున్నారో ఆ పార్టీ ద్వారానే చేస్తాం. ఓకే, అందులో ఏం ఎట్లాంటి అనుమానాలు? అంటే మీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసి సస్పెండ్ అయ్యారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరిగింది? మీకు బీజేపీలో ఎందుకు ఇమ్మడలేకపోయారు? అంటే ఇమ్మడలేకపోవడం అనేది కాదు, వాస్తవంగా ఏంటంటే ఆ రోజు నాకు నా ముందు అంటే మీ ఇండివిజువల్గా గత 10 ఏళ్ళలో కొట్లాడుకుంటూ వస్తుంది యువ తెలంగాణ పేరుతోటి. అవును, అది సాధ్యమవుతుంది. కేసీఆర్కు వ్యతిరేకంగా, కేసీఆర్ నియంత్రిత వ్యక్తులను మొట్టమొదటిసారిగా మాట్లాడిన వ్యక్తిని నేను 2018లో ఎన్నికలు అయిపోగానే కేసీఆర్ మరి ఏ రకంగా నియంత్రిత విధానాలు ఉన్నాయి ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఆత్మీయ సమ్మేళనం పెట్టి అందరిని ఒక వేదిక మీద తీసుకొచ్చినాం. ఆ క్రమంలో మరి ఒక్క యువ తెలంగాణ పార్టీ పేరుతో సస్టైన్ అవ్వడం ఎన్నో రాజకీయాలలో కష్టమని చెప్పి 2 ఆల్టర్నేటివ్స్ ఆలోచించాం. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఎక్కడ పోతే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని. కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కూడా కొంత రకరకాల కారణాల వల్ల నేను చేరలేకపోయాను. సరే, ఇలా నాకు కావాల్సింది అల్టిమేట్గా ఏంటంటే కేసీఆర్ను నిజంగా ధీటుగా ఎదుర్కొనేటోళ్ళు, కేసీఆర్ నియంత్రిత పోకడలను అణచివేసేటోళ్ళు, ఉద్యమ ఆకాంక్షల సాధన కావాలన్న దీనితో ఆలోచించిన. కేంద్రంలో అధికారం ఉంది, వాళ్ళు పదే మోడీ గారి నుంచి మొదలు పెడితే కింద ఆయన బండి సంజయ్ దాకా కవితను అరెస్ట్ చేస్తాం, కేసీఆర్ అవినీతిని బయటకు తీసుకొస్తాం, కేసీఆర్ అవినీతిని కుక్కటేళ్లతో పిగిలిస్తాం. అంటే నేను అనుకున్నా కొంచెం నీతి నిజాయితీ ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీలు మాట నిలబెట్టుకోరేమో, నిజంగానే అరెస్ట్ చేస్తారేమో, నేను గెలవడం ముఖ్యం కాదు, ఇట్లాంటి నియంత్రిత పోకడలు పోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు మరి బండి సంజయ్ చెప్పిన బీజేపీ నాయకత్వం చెప్పిన మాటలను విశ్వసించి బీజేపీలో విలీనం చేసిన మాట వాస్తవం. అప్పటి నుంచి సరే పార్టీ కొంత ప్రతి సందర్భంలో మాట్లాడుకుంటూ సులువుగదంపుడు మాటలు, మోడీ గారు రాని, అమిత్ షా రాని, నడ్డా రాని, బండి సంజయ్ రాని, కిషన్ రెడ్డి రాని, ఎవరు వచ్చినా అవినీతికి మారుపేరు టీఆర్ఎస్ పార్టీ. కవితకు బ్యారక్ తిహార్ జైల్లో రెడీ ఉంది, ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తాం. ఎవరు అడగలేదు నిన్ను. నువ్వు జనరల్గా ఆ ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటారు, ఆ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు, శంకర్రావు గారు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీ నుండి మాట్లాడాలి, మేము జగన్ అరెస్ట్ చేస్తాము లేకపోతే ఫలానా అరెస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు ఏమైనా మాట్లాడితే వీళ్ళని లోపలేస్తాం అంటే వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అర్థమైంది. ఆ క్రమంలో లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే అచానక్
బండి సంజయ్ని మార్చేసిండు, ఎంతో కొంత ఊపు తెచ్చిండు పార్టీకి, ఓకే. మార్చేసిండు. కవిత విషయంలో క్లారిటీ లేదు, కవితను 2 సార్లు పిలిచిండ్రు, ఏం లేకుండానే వెనక్కి పంపిండ్రు. మనీష్ సిసోడియా లాంటి వారిని అరెస్ట్ చేసి ఈమెను ఎందుకు అరెస్ట్, మరి ఆధారం లేకుండా మాట్లాడాల్సి లేకుండే. దర్యాప్తు సంస్థలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అట్లా 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అన్నారు. మీ చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, నిజాయితీగానే చేయించండి మీకు చిత్తశుద్ధి ఉంటే. అవన్నీ కూడా ఏం జరగలేదు కాబట్టి ఒక అనుమానం వచ్చేది. మాట్లాడంగానే ఉద్యమకారులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అదే చెప్పిన, ఎవరికి? బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీకి ఉద్యమకారులు ఉండొద్దు, వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ కావాలి. మేము 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఆడనే ఉండాలి, వార్డు మెంబర్ కూడా గెలవద్దు. ప్యాకేజీలకు వాళ్ళకు కూడా అలవాటే. వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలో గిన్నెలో ఉండే ఇలా ఇంటర్నల్గా మొత్తం ప్యాకేజీలే. అంటే 2018లో దత్తాత్రేయ గారు నాకు దగ్గర ఉన్న వాళ్ళు భువనగిరిలో అలయన్స్ ఏర్పాటు చేస్తే నా కోసం యువ తెలంగాణకి ఓకే. మొత్తం ప్యాకేజ్ తీసుకుని అమ్ముడు వేరు. ఇలా అదే అడుగుతా, దేవుని నమ్ముతారు కదా, మీరు ప్యాకేజ్ తీసుకుంటే ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారో చేయండి. ఇక్కడ బండి సంజయ్ గతంలో సంతోష్ జీ విషయంలో పచ్చి బట్టలతో యాదపడ్డారు. రండి మీరు మీ ప్యాకేజీలు ఏం లేవని చెప్పి ప్రమాణం చేసి దమ్ముందా రండి. అంటే ఇప్పుడు అంటే 2018 భువనగిరి ఎలక్షన్లో నేను ఇండిపెండెంట్ ప్రతినిధి ఎంత కమ్ముడు పోయిన 40,000 ఓట్లు వచ్చినాయి. 7 కాడికి అవుట్ రైట్గా ఒక్కడు పనిచేయడు. అంటే నీకు పార్టీ సిద్ధాంతాలు పార్టీ ఇవాళ కూడా లేదు వాళ్ళకు. ఇవాళ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే బీజేపీకి గెలవాలనుకుంటారు. ఇలా ఈటెల రాజేందర్ బయట నుంచి వచ్చి గెలిచిండు, రఘునందన్ బయట నుంచి వచ్చిండు, ఒకప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బయట నుంచే వేయి గెలిచిండు. నిన్న కాకముందు ఆయన కూడా సస్పెండ్ చేసిండు. ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఓట్లాడుతున్నారు. మాలాంటి అందరినీ కూడా ఎక్కడికక్కడ సస్పెండ్ చేస్తారు, నోట్లు మోపిస్తారు. రాజేంద్రని నోరు మోపిస్తారు. రాజగోపాల్ రెడ్డి వచ్చి అన్ని ఓట్లు వచ్చినాయి అంటే బయటికి వెళ్ళొచ్చు, అన్ని ఓట్లు వచ్చినాయి. బీజేపీ స్వతహాగా బీజేపీ వాళ్ళకి ఏడొచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్లకు అంటే ఏమంటారు ఉనికి చాటుకునే ప్రయత్నం తప్పితే ఉద్యమాలు గట్టిగా చేయాలి, కేసీఆర్ నియంత్రణ పోకడలు కొట్లాడాలన్న ఆలోచన నాకు లేదు. అందుకని చెప్పి నేను మాట్లాడేసరికి సస్పెండ్ చేసిండు. మీ సస్పెన్షన్కి నేను భయపడేటోళ్ళం, ఊగదప్పుడు మాటలకు వినటోళ్ళం కాదు కాబట్టి సరే కానీ మీకు దమ్మున చేసుకోని చెప్పాను. అంటే మీరు అల్టిమేట్గా బీజేపీ నీతి తప్పిన పార్టీ అని ఒక నిర్ణయానికి వచ్చి 100% నేను తెలంగాణ ప్రజలు ఇవాళ విశ్వసిస్తలేరు. నువ్వు ఇలా ఏదో చెప్పి దేశం కోసం ధర్మం కోసం అంటే దేశం ధర్మం కాదు. ఫస్ట్ ఎవరైనా ఏం కోరుకుంటారు, నా ఊరు మంచిగా ఉండాలి, నా రాష్ట్రం మంచిగా ఉండాలి, నా జిల్లా మంచిగా ఉండాలి, ఆ తర్వాత దేశం కోసం పోతాం. 100% దేశం కోసం చేయాల్సిందే, మీ బాధ్యత అది డెఫినెట్గా. కానీ ఇక్కడ మీరే చెప్పిండ్రు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు మేము నెరవేరుతామని చెప్పి మీరు చెప్పిండు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల విషయంలో మీరు మాట తప్పిండ్రు, బరాబర్ తప్పిండ్రు. ఇలా 3 నెలలు ఎలక్షన్ లేవు, ఏంది మీ ఎజెండా ఏంటి? ఇప్పటిదాకా మీకు క్లారిటీ లేదు. ఇప్పటిదాకా కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితిలో తప్పకుండా నేను ఏమంటా అంటే బీజేపీ పార్టీని బీఆర్ఎస్ కంటే ముందే బొందబెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వస్తే చాలా ప్రమాదకరం. ఇలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూర్చున్న పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ. నీతి నిజాయితీ ఉన్న పార్టీ అంటావు, మహారాష్ట్రలో గవర్నమెంట్ కూడా కొట్టినావు, కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనుక్కున్నావు, మధ్యప్రదేశ్లో చేసినావు, అన్ని చోట్ల మీరు ఏం చేస్తున్నారు? వాజ్పేయి గారు ఒక ఓటు తక్కువంటే వేరే బతిలాడలే. వాజ్పేయి గారు ఉన్న పార్టీ అనుకున్నాను ఆ రోజు నేను, అద్వానీ గారు ఉన్న పార్టీ అనుకున్నాను. ఆ పార్టీ విధానాలు ఏమైనా లేవు బీజేపీ పార్టీలో. అవి కూడా సిద్ధాంతాలు కోల్పోయి కేవలం పదవుల కోసం మాత్రమే బీజేపీ నాయకత్వం పనిచేస్తున్నది చాలా స్పష్టమైంది. నిజంగా వాజ్పేయి గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడు, అద్వానీ గారు ఒక ఆదర్శవంతమైన నాయకుడు, మురళీ మనోహర్ జోషి గారు ఆదర్శవంతమైన నాయకుడు. అట్లాంటి నాయకత్వం ఇవాళ లేవు. వాళ్ళ పదవులు డబ్బులు కావాలంటే మీరు ఢిల్లీలో పోయి పార్టీని విలీనం చేసి బీజేపీ కండావా కప్పుకునే ముందు ఇప్పుడు మీరు చెప్పిన ఈ అంశాలన్నీ బీజేపీ చేసిన ఈ తప్పులన్నీ మీకు తెలియదా? ఇవన్నీ కూడా మీకు మీరు నమ్మరో ఇంటర్నల్గా చాలాసార్లు చెప్పింది. మీరు బండి సంజయ్ గారికి కూడా చాలా సందర్భాల్లో అసలు విధి విధానాలన్నీ మారుతున్నట్టే. ఈ మధ్యనే మహారాష్ట్ర సంఘటన ఈ మధ్యనే జరిగింది, కర్ణాటక 1.5 year క్రితమే జరిగింది. మేము చేరిన తర్వాత జరిగినాయి ఇవన్నీ కూడా. అట్లా సో అది తప్పుడు పార్టీ అని తెలియక అందులో చేరారు అంటారు. నేను అంతకంటే ముందున్న పార్టీలా ఉందనుకున్నాను. అవన్నీ ఇవన్నీ కూడా మీకు సంవత్సరాలు జరిగింది. మొన్న అర్థం కాలండి బిఎల్ సంతోష్ గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దాం అనుకున్నారు. నిజంగానే అందులో నిజంగా కుట్ర కోణం లేకపోయింటే రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికల టైంలో తీసుకొచ్చి పట్టుకున్నాడు కేసీఆర్ వాళ్ళని. పట్టుకున్న తర్వాత ఎందుకు కామ్ అయిపోయారు? నువ్వు బలగాలం పంపలే, కేంద్ర బలగాలను. గతంలో రాజేందర్ గారు ఎన్నికలకు పంపినావు, రఘునందన్ గారు ఎన్నికలకు పంపినావు, మరి ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు వచ్చేలే? మిమ్మల్ని నమ్మి వస్తే రాజగోపాల్ రెడ్డి నట్టేట ముంచారు కదా, ఎందుకు మరి వాళ్ళ డబ్బులు విచ్చలవిడిగా వంచుతుంటాయి, మద్యం విచ్చలవిడిగా వంచుతుంటాయి, అడ్డుకోలేకపోయినారు. సంతోష్ గారిది వాస్తవమే కదా, బేరసారాలు చేసిన మాట వాస్తవం. అది ఆ వాస్తవాలు బయటపడేసరికి ఆధారాలు కేసీఆర్ దగ్గర ఉండగానే తోక ముడుచుకొని కవిత ఇష్యూని డైవర్ట్ చేశారు. అంటే ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం కావచ్చు, కేంద్ర బీజేపీ నాయకత్వం అంటే మన సీఎం కేసీఆర్తో మిలాఖత్ అన్న విషయం మీకు తెలిసినాక పార్టీ డాష్ల మీద మీరు ఏమైనా ప్రశ్నించారా? తప్పకుండా అంతర్గతంగా అనేక సందర్భాలు చేసాం. మేము వచ్చిన ఉద్దేశం వేరు. పార్టీలకు బయట నుంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ప్రజాభిమానం ఉన్న వాళ్ళంతా కూడా, పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. బయట పార్టీలు మాకేం ఎగ్జిస్టెన్స్ లేక పోలే. ఆ పార్టీకి ఊపు వస్తుంది,
కేసీఆర్ని కొడతాం, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, నిజంగా చెప్పినట్టు చేస్తారేమో అనుకున్నాం. కానీ ఓకే. మీరిద్దరు ములాఖాతం అయ్యి మేము ఇన్ని రోజులు కష్టపడాలందరినీ కూడా నట్టేట ముంచుతారు అనుకోలేదు. తప్పకుండా రాజకీయ ఆకాంక్ష ఉంటుంది. మేము స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తానికి బీజేపీలో పోలే, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో బరాబర్ కావాలనుకునే ఉన్నా. అవును. నేను వివేకానంద యువన సంఘం పేరుతో 30 ఏళ్ళ నుంచి పనులు చేసుకుని వస్తున్నా, సామాజిక కార్యక్రమాలు చేసిన నిఖార్సైన తెలంగాణ బిడ్డగా, అంటే క్యారెక్టర్తో పనిచేసినాను, క్రెడిబిలిటీతో ఉన్నాను. నేనేం వీళ్ళ లెక్క చిల్లర మల్లర రాజకీయాలు చేసుకుంటే రాజకీయాలకు రాలే నేను. కాబట్టి అది నమ్మి వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ నట్టేట ముంచిరని అంట నేను. ఓకే. అట్లా మీరు ముంచినంత మాత్రం ఏం కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాం, ముఖ్యంగా నాకు భువనగిరి ప్రజల గుండెల్లో నేను చిరస్థాయిగా, నాకంటూ ముద్ర ఉంది, వాళ్ళు ఆశీర్వదించిన నమ్మకం తప్పకుండా రేపు 2023లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా పోటీలో ఉంటా. ఈసారి భువనగిరిలో జిట్టా బాలకృష్ణ అంటే జెండా ఎగరడం ఖాయం. అంతేనా? అది పక్కా, పక్కానా? 100% అన్న, మనం ఏమైనా ఛాలెంజ్ పెట్టుకుందామా? 100% ఛాలెంజ్గా పోదాం. ఓకే. ఏ శక్తులు అడ్డొచ్చినా, ఎన్ని కుయుక్తులు అన్నా ఈసారి జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో అధ్యక్ష అని అంటారు, అనబోతుండు. భువనగిరి ప్రజల ఆశీర్వాదంతో అనబోతున్నాం. ఓకే అన్న, నాకు ఒక విషయం చెప్పండి. మీరు సుదీర్ఘకాలం సీఎం కేసీఆర్ తోటి ఉన్నారు, అంటే టీఆర్ఎస్ ఉద్యమ నాయకునిగా మీరు యువజన విభాగ అధ్యక్షులు కూడా చేసి, మీకు కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద, అంటే ఒక విధంగా తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకంత కోపం, కసి? నాకు కోపం లేదు, అది తప్పు. నేను మరి ఇప్పుడు మాట్లాడిన మాటల్లో ప్రతిసారి కేసీఆర్ని ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే, కేసీఆర్ చెప్పేది ఒకటి, చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పినాను. కేసీఆర్ ఉద్యమం సమయంలో ఏం చెప్పినాం మనం? ఓకే. మొదటిది నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, ప్రతిదీ చాలా స్పష్టంగా ఎజెండా అంతా కూడా ప్రకటించడం. తెలంగాణ రాష్ట్రం, నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం సర్వం చేసినావు, కొట్లాడినావు, అందరిని ప్రజల చేత అన్నిటికీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. దాన్ని సస్టైన్ చేసినావు, అన్ని ఓకే, సంతోషం, అది త్యాగం చేసినావు, అంతవరకు ఓకే. ఇచ్చినటువంటి హామీలు నీకు ఏమవసరం ఉంటే ముఖ్యమంత్రిది? నువ్వు మొట్టమొదటి రోజే నీ మాటను తప్పినావు. ముఖ్యమంత్రి నేను కాపలా కుక్కలాగా మాత్రమే ఉంటా అన్నావు. కాపలా కుక్క కర్షే కుక్క అయినప్పుడు తప్పకుండా ఆయన విధానాలను ఎండగట్టాల్సిందే కదా, చూసుకుంటే అయితే ఊరుకోలేం కదా. నువ్వు ప్రతిదీ ఆ రోజు నుంచి మొదలు పెడితే అన్నీ, అంటే 3 ఎకరాల భూమికి గాలగలిసింది, ఇంటికి ఉద్యోగం గాలగలిసింది, ఉద్యోగస్తులను సతాయిస్తున్నావు, అక్రమాలకు తెరలేపినావు, అవినీతికి పాల్పడుతున్నావు. ఒక 3 ఏళ్ళు వెయిట్ చేసినాం, నేను ఎప్పుడేం మాట్లాడలే. 3 ఏళ్ళ తర్వాత మొదలుపెట్టినా. ఆ తర్వాత మరి ఎందుకు చేయలేకపోయినావు? సరే, నువ్వు నీకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉండొచ్చు. అయినప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పిన, మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కేసీఆర్లో రాజశేఖర రెడ్డి గారు దొరికితే బాగుండు అని. అంటే నమ్మకం, ఒక మాట ఇస్తే నాకు తెలిసినంత వరకు కట్టుబడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ వ్యక్తిత్వం అసలు ఉంటుంది. ఇలా 12-13 ఏళ్ళలో చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గారిని ప్రజా గుండెల్లో చిరస్థాయి ఉంది. ఇలా కేసీఆర్ను చచ్చిపోతే ఎవడు గుర్తు కూడా పెట్టుకోడు. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఉద్యమకారులను గుర్తించలే. నీకు ఎందుకంటే నీ పార్టీలో ఉద్యమకారులు కష్టపడ్డలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళకి టికెట్ లేకుండా బయట పార్టీ నుంచి ఎందుకు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నావు? ఎందుకు వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నావు? ఎందుకు అవకాశాలు ఇస్తున్నావు? నీ పార్టీలో లేరా? నిఖార్సైన తెలంగాణ ఎందుకు? నీకు ఆ ప్రగతి భవన్ అంత పెద్ద గడిల కోట ఎందుకు? మంచిగా 4 రూమ్ల నుండి తెలంగాణను పాలించలేవా? ఇవాళ ఎంతోమంది నాయకులు ఆదర్శంగా ఉన్నారు మనకు. మమతా బెనర్జీ గారు ఉన్నారు, నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు. సింపుల్ లైఫ్లో ఏళ్ళు ముఖ్యమంత్రి కూడా ఉంటుంటే జీవితకాలం ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చుంటే తప్పకుండా తెలంగాణ ప్రజల కోపంతో ఉన్నారు. నేను ఒక్కనే లేను. అంటే కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, రాష్ట్రానికి ఏమీ మేలు చేయకుండా, అన్నీ విస్మరించి అన్నీ తప్పులు చేస్తే రెండోసారి 2018లో 88 సీట్ల సంఖ్యతోటి ఎట్లా ప్రభుత్వంలోకి వస్తారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. ఆ రోజు ప్రజలు కోరుకున్నట్టే కదా. అంటే కాదు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఎప్పుడైనా రాజకీయాలలో మీకు తెలియదు కాదన్న, మీరు సీనియర్ జర్నలిస్ట్. ఆల్టర్నేటివ్ ఎవరని చూస్తారు, అలా ఎవరు బెటర్ అనేది చూస్తారు. ఓకే. ఆల్టర్నేట్ లేనప్పుడు సరే పోనీ వీడిగా మళ్ళీ ఇంకోసారి ఇస్తే చేస్తారేమో అనుకుని వేసింది అంతే. ఈసారి ఆ పరిస్థితి లేదు అసలుకే. 2018లో కూడా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే. వాళ్ళ స్వయంకృత అపరాధం మరో జరిగిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు. డెఫినెట్గా కేసీఆర్ బీజేపీ జరుగుతుందేమో అనుకున్నాం మేము. అది బీజేపీ నిజంగానే కూకట వేలతో వెళ్తున్నాం, బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళకి అధికార కాంక్ష కాదు, కేసీఆర్ భయపెట్టించిండు. బిఎల్ సంతోష్ కుమార్ భయపడ్డారు, ఇద్దరు ములాఖత అయ్యారు, నాశనం పట్టించారు. అంటే ఎవరైతే మాలాంటి ఆశావాద దృక్పథంతో కేసీఆర్ గుణపాఠం చెప్పాలనుకున్నాం, అసలు వాళ్ళందరి ఆశల మీద నీళ్ళు జల్లేరు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజలు ఈసారి తప్పకుండా ఆల్టర్నేటివ్ చూస్తున్నారు, అది జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పోకుండానే కాంగ్రెస్కి చేయకూడతారు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పునః ప్రజల అభిష్టం మేరకు నడుస్తుంది నిర్ణయాలన్నీ కూడా. నేను చేయకూడతాను, ఆల్టర్నేటివ్ కావాలి కంపల్సరీ. కేసీఆర్ని కొట్టే శక్తి కావాలి. ఇండివిజువల్ కొట్టలేకనే నేను ఒక పార్టీలో కలిసిన అని చెప్పిన గతంలో. ఇప్పుడు కూడా తప్పకుండా ఎలక్షన్లు 3 నెలలు లేవు. ఆల్టర్నేటివ్ ఒక వేరే రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన ముందున్నది ఏది ఉంటే ప్రజలు ఏది కోరుకుంటే దాని ప్రకారం మనం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా. ఓకే. అంటే ఇప్పుడు మీ క్యాడర్ అంతా కూడా దాదాపు ఏంటంటే మీరు ఇప్పటికి 2 సార్లు ఇండిపెండెంట్గా చేసారు.
అంటే దాదాపు 15 సంవత్సరాలు క్యాడర్ని మెయింటైన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుంది మీ క్యాడర్. నిజంగానే మీరు ఏ పార్టీలోకి పోతారు, లేదంటే మళ్ళీ ఇండిపెండెంట్గా చేస్తారా? వాస్తవం ఏంటంటే బీజేపీ పార్టీ సస్పెండ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఉన్నమాట వాస్తవం. కానీ వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చింది, ప్రజలు స్పష్టతతో ఉన్నారు. ఇక్కడ జరిగినట్టు భువనగిరిలో జరిగిన కొన్ని పరిణామాలు, కాంగ్రెస్లో జరిగిన పరిణామాలు అవన్నీ చూసిన తర్వాత కూడా ప్రజలు ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత మనోధైర్యాన్ని ఇచ్చింది. నాకు కూడా చాలామంది నాయకులు ఫోన్లు చేసి మాట్లాడిండ్రు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మాట్లాడుతున్నారు, మీరు ఫలానా పార్టీలో పోతే బాగుంటుంది, ఆ పార్టీ టికెట్ వస్తే మీ అందరి సహకారం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతాయి పరిణామాలు. నేను ఇంకా ప్రజల దగ్గరికే పోలే. అంటే వేరే పార్టీలోకి పొమ్మంటారు కానీ వాళ్ళ పార్టీలోకి రమ్మని లేదా బీఆర్ఎస్ నాయకత్వం? దేంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏముందండి? నేను అందరు సాధిన నాయకులుగా. ఓకే. ఇప్పుడు భువనగిరి నియోజకవర్గం వచ్చినప్పుడు నేను పెంచి పోషించిన నాయకులు, నేను నాయకులు తయారు చేసిన నాయకులు ఉంటారు అందులో. ఓకే. ఈ మిగిలినంతా అరువు వచ్చిన నాయకులే ఉన్న. ఇప్పుడు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డితో సహా ఆ పార్టీలకు అరువు వచ్చిన నాయకులే. ఉద్యమానికి సర్వం కొట్లాడి తెచ్చి చేసుకున్నంత నా నాయకత్వంలో ఆ రోజు అందరూ కూడా సహకరించారు. పెద్దలు కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో, ఎల్లిమిరెడ్డి కృష్ణారెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీ గారు, వారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా మరి భువనగిరి నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకుపోయారు. కాబట్టి వాళ్ళు రమ్మనేంత స్థాయి అలా కాదు. కాబట్టి మీకు సీనియర్ నాయకత్వంతో హరీష్ రావు లాంటి వాళ్ళతో కూడా మీకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కొందరు సహచరులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా సహచరులుగా ఉన్నారు. ఈ బాధలన్నీ ఎందుకు? ఇంటి సొంత పార్టీ పెట్టి దాన్ని బీజేపీలో చేర్చి మళ్ళీ ఇండిపెండెంట్గా చేసి ఊకే పార్టీలోకి వస్తే ఇప్పుడు దాసోజు శ్రవణకు దక్కినట్టు మీకు కూడా ఒక ఎమ్మెల్సీ పదవి దక్కేది కదా. నేను ఆ పదవుల కోసమే అనుకుంటే నాకు ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ నాకు. ఓకే. జగదీశ్వర్ రెడ్డి లెక్క ఇప్పుడు వాటర్ బబ్బులు సముట్టుకుంటాడు ఇలా మన జిల్లా మంత్రి అసలు సిగ్గు లేకుండా. దారుణమైన విషయం ఏంటంటే మరి జిల్లా అభివృద్ధి చెందుతాం లేదా చూడలే కానీ ఆయన మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిండు. మరి ఆయన ఏం హామీలు ఇచ్చినాము ఏంటిది అని తెలుసు. భువనగిరి నియోజకవర్గం అందరూ తెలుసు. జగదీశ్వర్ రెడ్డి ఎట్లా వస్తుండే ఇక్కడికి మీటింగ్లోకి వస్తే నేను ఏం చేసిన అనే విషయం కూడా అందరూ తెలుసు. అభివృద్ధి విషయంలో జగదీశ్వర్ రెడ్డి కూడా చిత్తశుద్ధి లేదు. ఇట్లాంటి పార్టీలో పోయి నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను, వాళ్ళ సహచరులు అయిండొచ్చు కాక వ్యక్తిత్వం లేకుండా నేను లేను. కాబట్టి నువ్వు నా కొడుకుతో సమానం అన్న కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు కదా. అయిండొచ్చు కాక తండ్రి తప్పులు చేస్తున్నప్పుడు కొడుకు కూడా విభేదిస్తాడు, కొడుకు తప్పులు చేస్తే తండ్రి కూడా చెంపపీకలు కొడతాడు. నువ్వు తండ్రే తప్పులు చేస్తున్నప్పుడు ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేనప్పుడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ నాకు పదవులు కూడా వద్దు. ఇవాళ కూడా చెప్తున్నాను, ఇచ్చిన హామీలను నెరవేరు నాకు పదవులు కూడా వద్దు. నాకు ఎమ్మెల్యే పదవులు వద్దు, ఎంపీ పదవులు వద్దు. బట్ నిన్ను ప్రశ్నించకపోతే మొత్తం రాష్ట్రాన్ని బస్టు పట్టించి అమ్మేసే పరిస్థితికి వస్తుంది. ఎక్కడికక్కడ ఇలా గ్రామాలలో మీకు అరువు వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలను అటు భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ కేసులు పెట్టించి లేకపోతే భూములను లాక్కొని అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. అటువంటి వ్యవస్థను కనుక కుక్కడ వెళ్తూ పెగిలియకపోతే భావితరాలకు నష్టం చేసిన అవుతాం అనేది ఆలోచన. అంటే అన్న ఒక్క విషయం చెప్పండి, భువనగిరిలో ఇప్పటికీ 2 సార్లు శేఖర్ రెడ్డి గెలిచిండు. అంటే ఆయన మీద ఏమైనా విపరీతమైన వ్యతిరేకత ఉండి, అతని మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉండి ప్రజల్ని కష్టపెట్టినోడైతే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తారు. అంటే అట్లా ఏమన్నా ఉందా మీకు శేఖర్ రెడ్డి మీద? వాళ్ళ నాయకులంతా అట్లనే ఉన్నారు. తప్పకుండా ప్రతి దగ్గర అవినీతి. శేఖర్ రెడ్డి సెల్ఫ్ ఆయన కూడా నేను అన్ని కూడా బయట పెడతా కదా. గతంలో చెప్పిన రోడ్లలో సీసీ రోడ్లలోనే కుంభకోణాలు చేసిండు. నేను ఆర్టీ యాక్ట్ కింద తీసుకొని చెప్పిన వాళ్ళ చుట్టాలకు కాంట్రాక్ట్లకు ఇచ్చి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాంట్రాక్ట్ వాళ్ళే, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రోడ్ కాంట్రాక్టర్ వాళ్ళే, మొత్తం వాళ్ళ చుట్టాలకే కాంట్రాక్ట్లు ఇచ్చినాడు. ఇలా అసైన్డ్ భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు 2018లో ఆల్టర్నేటివ్ లేక మళ్ళీ శేఖర్ రెడ్డి కొట్టేసింది. ఆల్టర్నేటివ్ గట్టిగా ఉంటుంటే తప్పకుండా ఆ రోజు గెలుద్దాం. ఒక పార్టీ టికెట్ మీద చేసి ఉంటే గెలుద్దాం. నేను నాకు అలయన్స్ ఇచ్చిన పార్టీ పూర్తిగా అమ్ముడుపోయారు. ఆ నాయకులంతా కూడా ఆ రోజు అమ్ముడుపోయారు. సో ఆ పరిస్థితులలో ఇలా తప్పకుండా వ్యతిరేకత ఉంది. మీరే గ్రౌండ్లో ఎంక్వైరీస్ తెలుస్తుంది. తెలియని అవినీతి పరుడు, అమాయకంగా నటించే అవినీతి పరుడు ఈ రాష్ట్రంలో ఉండ అంటే శేఖర్ రెడ్డే. అంతేనా? పెద్ద నటకిరీడి అనమాట. అది బీఆర్ఎస్ నాయకులే చెప్తారు, నేను చెప్పడం కాదు. ఎవరు ప్రజలతో సత్సంబంధాలు ఏం లేవు, పైసలు పెట్టి కొనుక్కోవాలనుకుంటాడు. నేను మీరేంద్ర మాట్లాడేది డబ్బులు పడేసి నేను ఓట్లు కొనుక్కుంటా అనేటువంటి నువ్వు పైసలు బలుపుతాడు అంటే పైసల శేఖర్ రెడ్డి అంటారు అందరూ. ఇప్పుడు నేను చెప్పుడు కాదు, మీకు వేరే సోషల్ మీడియాలో చూసిన పైసల శేఖర్ రెడ్డి కాదు, పైసల శేఖర్ రెడ్డి అంటాడు. ఆ పైసలు ఇచ్చే కొనుక్కోవచ్చు అనే ఆలోచన తప్పితే నిజంగా ఏం అభివృద్ధి చేసినా చెప్పమని అడిగిన నేను. భువనగిరి నియోజకవర్గానికి నేను గతంలో బహిరంగ సవాల్ చేసి ఇవాళ కూడా మీ ద్వారా కూడా బహిరంగ సవాల్ చేస్తున్నాం. అంబేద్కర్ సాక్షిగా పెడదాం, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది? మేము అంతకుముందు కొట్లాడింది వదిలిపెడితే అయినటువంటి గునాది గని కాలువ కానీ, పిలాయపల్లి కాలువ కానీ, బొల్లపల్లి కాలువ కానీ, నిమ్స్ యూనివర్సిటీ అలా ఎయిమ్స్ కావడానికి నేను కారణం. నిమ్స్ ఆయన నేను కాపాడినా, నేను దాన్ని కాపాడి కొట్లాడి నేను తీసుకొచ్చాను. అది ఆ నిమ్స్ను కూడా మీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక సినిమా షూటింగ్లకు ఇద్దామని చూస్తే అడ్డుకొని నేను జైల్లో పాలైనా. అట్లా మీరు కొత్తగా ఒక్క ప్రాజెక్టు తెలియడా? ఇండస్ట్రీలలో 80% స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండి ఇయ్యలే. కాలుష్యం నివారించలే. ఏ రకంగా కూడా శేఖర్ రెడ్డి నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు. ఆయన ఆస్తులు పెంచుకున్నాడు, మళ్ళీ అవే పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలనుకుంటున్నాడు. నేను అందులో ఉన్న ఉద్యమకారులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
ఆత్మ చంపుకొని ఉండాల్సిన అవసరం లేదు. రండి అందరం ఒకటైదాం, అట్లాంటి వాళ్ళని పూకట వేలతో చేద్దాం, మీ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత నాది, మీ అందరు అండదండలు నాకు ఇయ్యమని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా అందులో ఉన్న ఉద్యమకారులు, పాత ఉద్యమకారులు నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే మళ్ళీ బయటలో ఇమ్మలేక మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. మీరు రమ్మంటే బయటకు వస్తారా అన్న? తప్పకుండా వస్తారు, తప్పకుండా సరే, అందరూ కూడా పనిచేస్తారు. మీరు అంటే మీరే ఇప్పుడు ఒక డయాస్ మీద లేరు కదా, నేను నేను అడుగుతున్నా, మీరే ఒక డయాస్ మీద లేరు. ఎప్పుడైనా నాయకత్వం, ఇప్పుడు ఆయన కూడా మీరు అన్నారు 2 రోజులు క్యాడర్ ఎట్లా ఉంది, నమ్మకాన్ని కలిగేయాలి. అన్నిటికీ పదవులే శాశ్వతం కాదు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు సందర్భం వచ్చినప్పుడు అంటే ఒక మాట సాయమే, ఎవరు డబ్బులు ప్రతిదానికి మనోధైర్యాన్ని ఇవ్వగలిగితేనే తప్పకుండా నీ ఎంబడి నమ్మిన క్యాడర్ అట్నే ఉంటుంది. ఇండివిజువల్ ఎంబడి 15 ఏళ్ళ నుంచి ఉన్నారు ఇవాళ కూడా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ సంఘాల క్యాడర్ ఇండివిజువల్గా ఉంటుంది నాకు ఇప్పటికి కూడా. ఆ మనోధైర్యాన్ని మనం కల్పించినప్పుడు తప్పకుండా నిన్ను నమ్మి నీ ఎంబడి వస్తారు. అంటే నిన్న మొన్నటి వరకు, అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం కూడా ఏంటంటే మీరు కాంగ్రెస్లోకి పోతారని. అంటే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? ఆలస్యం ఏమవుతలేదు, కొంత సాంకేతికమైన కారణాలు నేను ఇప్పుడు చేరడంలో కొంచెం ఉండొచ్చు వాళ్ళకి. అంటే మీ దగ్గర డీసీసీ ప్రెసిడెంట్గా చేసిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. సో ఇమ్మీడియట్గా ఆల్టర్నేటివ్ మళ్ళీ జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తారన్న ప్రచారం జరిగింది. వాస్తవమే, నేను కూడా కాంగ్రెస్ పార్టీలకు పోదామనుకున్న వాస్తవం, ప్రజల అభిష్టం మేరకే పోతా అని చెప్పినా అనుకోకుండా జరిగిన పరంలో నేను బీజేపీలకు బయటికి రావడానికి ఇవన్నిటికి కూడా అంత ఒకదానికొన్న సందర్భం లేకుండా జరిగినాయి. ఓకే, సరే, ఇక్కడ స్థానికంగా ఉండేటి అంటే సీనియర్ నాయకులు, తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమంలో పదవి చేసిన వెంకరెడ్డి గారికి మరి వారి ఆలోచనలు ఏమో తెలియదు. గతంలో కూడా వారి కోసం ఎంపీకి అవుట్రేట్గా మేము పనిచేసినాం 2019లో. నేను అదే అడగబోతున్నానా, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ రాకని అడ్డుకుంటున్నారు, ఆయన ఒక బీసీ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. అడ్డుకుంటున్నారని నేను అనుకోను. సరే, వారికి ఏముండే నాకు తెలియదు, ఇంటర్నల్గా నాయకత్వంలో ఏమో తెలియదు. బీసీ నాయకత్వానికి ఇస్తే కూడా బీసీ నాయకులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్పిన నేను నిజంగానే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఉంటే బీసీ నాయకులు ఎవరైనా నిజంగానే బీసీ టికెట్ ఇస్తే కూడా నేను పని చేస్తానని చెప్పిన వాస్తవం. ఇలా ఆన్లైనే బీసీ నాయకులలో ఆయనకు సంబంధించిన ఇద్దరు అనుచరులను ప్రోత్సహించి ఇద్దరిని పని చేసుకోమంటాడు. నేను అది కరెక్ట్ కాదంటలేదు. ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావో వాళ్ళు స్పష్టంగా కూర్చోబెట్టి ఒకరు పని చేయండి, ఒకరు చేయండి, ఇక బీసీకి వస్తే ఇది, ఓసీకి వస్తే ఏం చేద్దామో ఆలోచిద్దామని చెప్పాలి. కానీ ఇద్దరిని వారు ప్రోత్సహిస్తారు. మరి అనుభవజ్ఞుల నాయకులు ఆయన. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన ఇలా రాజీనామా చేసిండు. ఎంపీ కూడా మన కన్నులోటు పోయి అంటారు కదా, అయినట్టు గెలిచిండు. అదంతా సాగు దెబ్బకంటే మాలాంటి వాళ్ళంతా పని చేసేపటికనే ఇలా గెలిచిండు. 100% చేసినాం, అందరు తెలుసు. అవుట్ రైట్గా పనిచేసినాం, అవుట్ రైట్గా పనిచేసినాం. మెజారిటీ ఓట్లు మా ద్వారా కూడా వచ్చినాయి. మరి ఆయన నేనేమంటా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అనుకున్నప్పుడు చిన్న చిన్న హిడెన్ ఎజెండాస్ ఉంటే పక్కన పెట్టాలి. ఓ 2 మెట్లు అంటున్నారు కదా, ఇప్పుడు బీసీలకు అవసరమైతే నలుగురు నిజంగా త్యాగం చేసి పోటీ చేసి సార్ ఏమవుతుందంటే ఇంకా మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఆయన, అంటే గౌరవం ఉంది, తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంది, కాంగ్రెస్ క్యాడర్లో గౌరవం ఉంది. పోటీ చేయకి సరే, పోటీ చేయకుండా ప్రచారం చేయి, అనౌన్స్ చేయి, నేను పోటీ చేయగా 7 ఏళ్ళు పెట్టా, పార్టీ ఏది ఇస్తా చేస్తా అని చెప్పు. ఎందుకు ఈ డిస్టర్బెన్స్, న్యూసెన్స్? చాలా బాధపడుతున్నారు క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ కూడా మాట్లాడేటోళ్ళంతా కూడా కింది స్థాయిలో, పర్టికులర్గా భువనగిరి పార్లమెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎన్నికలు 3 నెలలు లేవు, ఎవరికో సంధిస్థానిక చేస్తున్నామేమో అని చెప్పి అనుమానాలకు వస్తాం. ఇంకా నేను దయచేసి నేను ఏమంటున్నా అంటే అట్లా కాకుండా క్లారిటీతో జిట్టా నువ్వు రా, నేను బీసీకి సార్ టికెట్ ఇచ్చిన అది చెప్పే పరిస్థితులు లేరు. అంటే ఎవరిని ఎట్లా కోఆర్డినేషన్, నువ్వు అనుభవజ్ఞుడివి, ఎందుకు ఆ ప్రయత్నం జరుగుతుంది అని అడుగుతున్నాను. ఓవరాల్ స్టేట్ను మెయింటైన్ చేయగలుగుతావు, ఆ ప్రయత్నం చేయమని చెప్పి నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ను కొట్టాలంటే ఈగోస్ పక్కన పెట్టి బేసిజాలు పక్కన పెడితేనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వస్తేనే నియంత్రణ తప్పుకోవడం, ప్రజల అభిమానాన్ని చూరగొన్న అవుతారు, మీరు ఉద్యమాకాంక్షలు నెరవేర్చిన అవుతారు. కాబట్టి దయచేసి ఆలోచించమని అడుగుతున్నాను. నేను నా కోసమో ఇంకో దానికోసం అంటలేను. నేను తప్పకుండా ఒక క్లారిటీగా, ఒక పెద్ద మనిషిగా క్లారిటీగా ఉండమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సరే, నా పట్ల ఆయనకి ఏమైనా అభిప్రాయం ఉండొచ్చు, నేను ఎవరిని కూడా ఒకరికి లొంగడోని కాదు, ఎవరికి భయపడటోని కాదు, ఎవరికి ఇచ్చేటోని కాదు, మీ పదవుల కోసం నేను మాట్లాడకుండా పెదవులు మూసుకుపెట్టడం కాదు, ఏమంటారు దాన్ని, ఒక ఇంటికాడ తిని ఇంకో ఇంటికాడ పాట పాడటం కాదు, ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ గురించి చెప్పడం కాదు. మీరు ఇట్లా మాట్లాడే అవకాశాలు చేజార్చుకున్నారేమో అనిపిస్తుంది. తప్పే లేదు, బరాబర్ ఉంటుంది అంటున్నాను. నేనేమంటున్నా అంటే నేను నికార్సుగానే ఉంటాను అంట. నికార్సని తెలంగాణ పెట్టాను. రాజకీయంగా ఎమ్మెల్యే పదవి రానంత మాత్రం నా క్యారెక్టర్ చంపుకోలేను నేను. ఇట్లా మాట్లాడే అవకాశం అంటే మాకు బాధ కలుగుతాయని. తెలంగాణ రాష్ట్రం ఉద్యమాకాంక్షలు కావాలా, కేసీఆర్ పోవాలనుకున్నప్పుడు ఇటువంటివన్నీ చేసి మళ్ళీ ఇంకోసారి నష్టం చేసుకోలేము కదా ఎవరం కూడా. తెలంగాణకు నష్టం జరగదు అల్టిమేట్గా, కానీ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చేసేది కావు రాజకీయాలు. సో ఇప్పుడు వెంకటరెడ్డి గారి విషయాన్ని పక్కన పెడదాం. అంటే ఆయన ఇక్కడ మిమ్మల్ని స్వీకరించవచ్చు లేదంటే ఆపొచ్చు, కానీ రాష్ట్ర నాయకత్వం ఏం ఇనిషియేట్ చేయట్లేదా? పీసీసీ ప్రెసిడెంట్ కానీ మిగతా నాయకులు కానీ. లోకల్ ఎంపీ, అవును, ఈ జిల్లా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకుడు, వారిని అడిగి ఉండొచ్చు. నన్నేం ఎవరు వద్దని చెప్పలేదు. వెంకరెడ్డి గారితో నాకు ముందు నుంచి 20 ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది.
గతంలో టికెట్ కూడా ట్రై చేసిండు నా కోసం కాంగ్రెస్ పార్టీలో 14లో 18లో కూడా ప్రయత్నం చేసిండు రాజగోపాల్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు. 2009లో కూడా పార్లమెంట్ సభ్యులుగా రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండి కూడా వారికి సపోర్ట్ చేసిన. ఓకే. కాబట్టి నా పట్ల వాళ్ళు పాజిటివ్ కన్సర్నే ఉంటారు అనుకున్నా. 80% ఈసారి ఎమ్మెల్యే కావాలనుకున్నా. నేను మొన్నటిదాకా వాస్తవంగా బీసీకి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ చేద్దామనుకున్నా. నన్ను సఫకేట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళు ఎవరు చెప్పినా ఏది చేసినా వినను. డెఫినెట్గా భువనగిరి ప్రజల అభిష్టం మేరకే పోతా. రేపు 10వ తారీఖు నాడు ఒక కార్యాలయం ఓపెన్ చేస్తున్నా ఇక్కడ భువనగిరిలో. తప్పకుండా ప్రజల వద్దకు పోయి అడుగుతా. వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం మేరకు నా నిర్ణయాలు ఉంటాయి. ఎందుకంటే ఏ మనిషికైనా కొంత ఓపిక ఉంటుంది, కొంత సహనంలో. అంటే నేను నికార్సైన తెలంగాణ బిడ్డను. నేనేం ద్వంద్వ వైఖరితోటి ఇంట్లో ఉండి ఇంకో పార్టీ వాడు గెలవాలి, అందులో ఉండి ఇంకోటి గెలవాలి, డబుల్ స్టాండర్డ్స్ లేవు. నాకేం డబుల్ స్టాండర్డ్ లేవు. నాకు ఎన్నడూ కూడా ఐడెంటైజ్ అంటే నాకు లేవు, అలవాటు లేవు నాకు. ఏది ఉన్నా స్ట్రేట్ ఫార్వర్డ్. మీరు అన్నారు స్ట్రేట్ ఫార్వర్డే ఉంటారు రాజకీయాలు. స్ట్రేట్ ఫార్వర్డ్ నడుస్తుందా నడవదంటే నడిచింది కాబట్టి నాకు ఇంట్లో ఇండిపెండెంట్ కూడా ఓట్లేసారు. అందరూ అట్లనే ఉండరు కదా, ఎప్పుడు కూడా ఫేర్గా ఉండాల్సిందే. కొత్త తరానికి ఒక మార్గదర్శకంగా మనం ఉండాలి. రాబోయే యూత్ కూడా అరే ఇట్లా మాట్లాడితే అయితే ఏమన్నా అంత కరప్టెడ్ పాలిటిక్స్ అయితే రేపు పొద్దున కొత్త యువతకు మంచి మార్గదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల దగ్గరికే పోతా. వాళ్ళ నిర్ణయం మేరకే నా భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఆశీర్వదిస్తారు. అందుకే చెప్తాను, ఒకటి మాత్రం నిజం, ఎట్టి పరిస్థితిలో ఈసారి గెలిచేది జిట్టా బాలకృష్ణారెడ్డి. అందరు డబ్బులు ఉన్నాయని అడుగుతారు. డబ్బులు నేను ఉద్యమాని కోసం అమ్మాను. ఎవరి దగ్గర ఏం లేని రోజు 3.5 కోట్లు పెట్టి 2006లో వాటర్ ప్లాంట్లు పెట్టాను. నేను ఎన్నికల కోసం పెట్టలే అలా వాటర్ ప్లాంట్. భువనగిరి కాన్స్టిట్యూన్సీ 106 గ్రామాల్లో పెట్టినా. ఏం లేకుండానే భువనగిరి గుట్ట అభివృద్ధి చేస్తే ఎంత లాభం చేస్తే 2007లో చూపించిన. అప్పుడు ఎన్నికలు 2009లో ఉన్నాయి. నిమ్స్ కోసం కొట్లాడినా, బునాదిగాని కాలం కోసం కొట్లాడినా, పిలాయిపల్లి అంటే అనేక సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసిన. ఎన్నికల కోసం జరిగాలి వచ్చిన వాళ్ళంతా కూడా ఎన్నికల దగ్గర రాగానే పోరాటాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా ప్రతి సందర్భంలో నేనే మాట్లాడినా. అట్లా సమస్యల మీద అవగాహన ఉండి సమస్యలు పరిష్కరించిన నమ్మకం ఉండి నేను కాబట్టి ఈసారి తప్పకుండా. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువ, ఎందుకంటే ఓట్ల ముందు చేసిందే వాళ్ళకి గుర్తుంటుంది కాబట్టి మీరు 2 సార్లు ఇండిపెండెంట్ మైక్ టీవీ ద్వారా మీకు అనుభవం ఉంది కాబట్టి ఒకసారి భువనగిరిలో పోయి చూడండి. భువనగిరి గ్రామాల్లో తిరగండి. మీరు చెప్పండి, మీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా. భువనగిరి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలే. చిన్న పిల్లల్ని పెళ్లిలో పోతే కలుస్తుంది. నేను ఎవరు తెలుసా అని అడిగితే 5వ తరగతి ఇప్పుడు అంటే ఇంకా పుట్టలే అప్పటికి. కానీ వాళ్ళకి ఓట్లు లేవుగా. అరే ఓట్లు లేవు. నేను ఏమంటే వాళ్ళు కూడా నన్ను ఆయన జిట్టా బాలకృష్ణ మా నాయన చెప్తాడు నీ పేరు, నువ్వు ఇలా నీళ్ళ ప్లాంట్ మా ఊళ్ళో నువ్వే పెట్టినావట కదా. అంటే ఒక సేవ చేయాలని దృక్పథంతో రాజకీయాలకు వచ్చాను. డబ్బులు సంపాదించాలనుకున్నాను. నేను వ్యాపారం చేసిన డబ్బులే ఖర్చు పెట్టాను. వీళ్ళ లెక్క అంటే రాజకీయాలకు అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించాలని అనుకోను. ఉన్న ఆస్తులు అమ్ముడు పోయినా ప్రజల అభిమానం ఉంది. రేపు పొద్దున నేను అదే అంటాను, డబ్బులు కూడా వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఓటు కోసం పోతుంది. ఏం కాదు. అంటే రాజకీయాలకు మార్పుకు భువనగిరి నుంచే స్వీకారం చుడటానికి ప్రయత్నం చేస్తే జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మేము ఏమనుకోవాలి, మీకు కాంగ్రెస్కి ఇంతవరకు క్లియర్గా లేదు, బీజేపీ నుంచి బయటకు వచ్చారు, బీఆర్ఎస్లో పోయే పరిస్థితి లేదు. ఈ 3 పార్టీలను పక్కన పెడితే ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంటుంది. తప్పకుండా సందర్భం వచ్చిన పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ఇప్పుడు మనం పని చేసుకుంటూ పోతే ప్రజలు అవకాశం ఇచ్చేటప్పుడు పార్టీలకు కూడా మన అవసరం ఉంటుంది. మన లాంటి కావాలనుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. అందుకే ప్రజల దగ్గరికి ఇంకా పోలే కాబట్టి నేను మీకు ఎట్లా చెప్పగలుగుతా, ప్రజల దగ్గరికి పోతా. సో అంటే మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేపట్టబోతారా ప్రజల్లోకి వెళ్ళడానికి? అంటే మళ్ళీ పాదయాత్రలు లేదా గ్రామాలు తిరుగుడు లాంటి ఏమైనా కార్యక్రమాలు? గ్రామాన్ని తిరుగుతాను, అడుగుతాను. ప్రభుత్వం విధానాలు కూడా వాళ్ళకు వివరిస్తాము, ధూమ్ధాములు పెడతాము. అన్ని రకాల లోకల శేఖర్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండు, ఏం చేయలేకపోయిండు, కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేకపోయింది, ప్రజల దగ్గరికే పోతాం. సేమ్ టైం నన్ను ఏం చేయమంటారో అడుగుతా. వాళ్ళ విధి విధానాలను ఎండగడుతూనే నన్ను ఏం చేయమంటారు. ఉన్న ఆప్షన్ ఇది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇట్లా ఇండివిజువల్ ఉండాల్సి వచ్చింది, ఏం చేయమంటారని అడుగుతా. ఇంకా 3 నెలలు ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఒక మ్యాక్సిమం 15 రోజులు అన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. అంటే అన్న 2009 ఎన్నికల్లో మీకు టికెట్ ఆగిపోయినప్పుడు, అంటే టీడీపీ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అలయన్స్లో ఉమామాధవరెడ్డికి టికెట్ ఇచ్చారు. సో మిమ్మల్ని ఆలేరుకు బొమ్మన్నారు అన్న ఒక ప్రచారం కూడా జరిగింది. కానీ జిట్టా దాన్ని తిరస్కరించడం వల్ల ఆయన ఇప్పటిదాకా ఎమ్మెల్యే కాలేకపోయారు అన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది. ఒకటి అది తప్పు. ఓకే. నన్ను అడగలేదు. రెండోది నేనేమంటా అంటే 610 జీవో కోసం కొట్లాడుతున్నాను. స్థానికత. నువ్వు నన్ను తీసుకుపోయి ఆలేరు అంటే అది నాది కాదు కదా. ఆడ కష్టపడ్డలు ఉంటారు కదా. ఆడ నాకు గొంగుడి సింత గారు వచ్చి అడిగింది ఆయన, మీరు రండి మేము గెలిపించుకుంటాము అది అంటే నేను రానని చెప్పి. అంటే ఆమె అడిగాను, పైనుంచి ఎవరు నన్ను అడగలేదు. పైన అధిష్టానం ఎవరు కూడా నన్ను ఆలేరు అడగలేదు. నేను ఎందుకు పోవాలని అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు అలయన్స్ పెట్టుకుని నాకు ఊరుకోమని చెప్పనుంటే నన్ను ఊరుకోమని చెప్పలే. కేసీఆర్ మెట్లెక్కని వద్దున్నాడు కాబట్టి నేను జిద్దుకు పోటీ చేయాల్సి వచ్చింది. ఆయననే పిలిచి కూర్చో ఈసారి మరి తప్పని పరిస్థితుల్లో అలయన్స్లో టికెట్ ఇవ్వాల్సి చెప్పాల్సి ఉండే. ఆయన ఆ విషయం చెప్పలేదు. అనుకోకుండా భువనగిరిలో గొడవ అయింది టికెట్ అని చెప్పి. అదే అన్న, ఇప్పుడు మీకు కేసీఆర్ తోటి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి.
అదే అంటే ఎందుకు ఇంత చెడింది అసలు? చిన్న ఇది అలా ఏం జరగలేదు. ఇక్కడికి వచ్చి టికెట్ అనౌన్స్ చేస్తాను వచ్చిండు, సూర్యాపేట టికెట్ అనౌన్స్ చేసిండు, ఇక్కడ కూడా టికెట్ అనౌన్స్ చేయాల్సి ఉండే. ఓకే. అనౌన్స్ వాళ్ళ విజయశాంతి గారు ఉన్నారు, జయశంకర్ సార్ అంటే చనిపోయింది, కానీ మ్హూ. అనౌన్స్ చేయకపోయేసరికి ఒకటేసారి స్పాంటేనియస్గా వచ్చిన దాదాపు 30-35 మంది ఉన్నారు. ఆయన ఓకే. మోసం చేస్తున్నారు జిట్టా నాకు అని చెప్పి కోపం. ఇంకా 2004లోనే రావాలి టికెట్ నాకు. ఆయన నరేంద్ర గారు పోటీ చేయడం వల్ల 2004 టికెట్ రాలే. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసుకుంటూ వచ్చిన అట్లా అనేసరికి కొందరు స్పాంటేనియస్గా రివర్స్ అయింది ఆయన మీదకి. ద ఫస్ట్ ఇన్సిడెంట్ నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో కేసీఆర్ మీదకి అయిందంటే అది భువనగిరిలో అయింది. అది ఓకే. 2009లో మన తెలిసి మీరు కూడా ఉండొచ్చు ఉన్నా నేను ఆ మీటింగ్లో. కానీ ఉన్నా. అట్లా అది జరిగినప్పుడు ఆయన ఏదో హర్ట్ అయినట్టు అడిగి పోయినాక ఇట్లా మెట్లు ఎక్క నేను తప్పు నేను చేయలే కదా, నేను ఎక్కువ మాట అనలేదు. ఓకే. నేను అదే చెప్పిన, ఆయన హర్ట్ అవ్వలేదు, నేను కూడా హర్ట్ అయినా. మరి నాకు టికెట్ అనౌన్స్ చేస్తాను వచ్చి ఇది చేసింది, గంత టికెట్ కోసమే నేను కాళ్ళు మొక్కమని చెప్పి సమాచారం వచ్చింది నాకు. సాధ్యం కాదు అది. ఓకే. నేను ఒక పెద్ద మనిషిగా బర్త్డేనో ఇంకేదో ఉంటే ఆశీర్వాదం తీసుకుంటా, కానీ నాదేదో తప్పు అయిందని చెప్పి కాళ్ళు మొక్కడం అనేది సాధ్యం కాదు. జిట్ట బాలకృష్ణ రెడ్డి గొంతులో పానం ఉండగా ఓకే. తప్పు చెయ్యని తప్పుకు సారీ చెప్పడం అనేది జరగదు అని చెప్పిన అనుకోకుండా అది ఆ గ్యాప్ బ్రేక్. అంతకంటే ముందు ఆ నిమిషం దాకా కూడా అంత మంచిగా ఉంది. అది మీకు ఆ సంఘటన జరగబోయి ఉండుంటే ఇప్పుడు మీరు ఇలా జగదీష్ రెడ్డి ఉండండి. ఈ జగదీష్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? జగదీష్ రెడ్డికి ఏముండే? తెలంగాణ ఉద్యమం ఉన్నదే భువనగిరి ఆలేరు ప్రాంతంలో ఉండే. అలా ఊర్లో ఏమైనా ఉండరా? ఆయన ఇడదిండి ఎర్ర బస్సులో తిరిగిండు. ఏడికెళ్ళి వచ్చినాయి అలా కార్లు, ఫామ్ హౌజులు, 1000 కోట్ల ఆస్తులు. ఏమన్నా కొంచెమన్నా నువ్వు ఒక ఉద్యమ పార్టీలకి వెళ్ళి వచ్చినావు కదా, వామపక్ష ఉద్యమంలో ఉద్యమాలు చేసి అవన్నీ వచ్చినావు కదా, మరి కనీసము నీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? ఏం చేసుకుంటావు ఆస్తులు? రేపు పొద్దున తెలంగాణ ప్రజల ఉసురు మనకు తెలగదా? ఏ ఉద్యమకారుని కన్నా కేసీఆర్ అది చేస్తే మరి కేసీఆర్ దగ్గర ఉన్నా అని చెప్తున్నావు కదా, ఎప్పుడన్నా మాట్లాడి మరి ఉద్యమకారులు అందరినీ కూడా మరి న్యాయం చేద్దాం, ఏం చేద్దాం అని ఆలోచిస్తావా? తెలంగాణ అందరూ తెలుసు కదా నీకు గాయాల గురించి కూడా. నువ్వు మందు సీతల మీరు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే మీకు జగదీష్ రెడ్డి మీద కూడా విపరీతమైన కోపం. జగదీష్ రెడ్డి అంటున్నా, ఈ జిల్లాకు పట్టిన దరిద్రం తెలంగాణకు పట్టిన రెండో దరిద్రం ఎవరు అంటే కేసీఆర్ కంటే కూడా ఓకే జగదీష్ రెడ్డి. ఎట్లా అనుకుంటున్నారు? అంటే ఒక ప్రాపర్గా మీరు ఉన్నారు నాకు గిట్ల కాదు గిట్ల వేయాలని చెప్పగలిగితే నేను ఒక ప్రాపర్ గైడెన్స్ పోతాను. ఎంబడున్న అంతా కూడా చెక్కభజన చేసుకుంటా నువ్వు చేసిందే కరెక్ట్ జయహో కేసీఆర్ అంటే నువ్వు ఫీల్డ్ మీద మీరు ఉన్నప్పుడు ఫీల్డ్ మీద పరిస్థితి లేని ఉద్యమకారులకు ఏం నష్టం చేసాం, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ రకంగా మోసం చేసామని చెప్పగలిగితే నాయకుడు అవుతాడు. నీ స్వార్థం కోసం నీకు మంత్రి పదవులు తెచ్చుకోవడం, నువ్వు ఆశలు పెంచుకోవడానికి కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడమే ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది, ఆ ఉద్యమే ప్రత్యేక పరిస్థితి వచ్చింది. నువ్వు కూడా ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి టీఆర్ఎస్ పట్ల చేరినవు. మరి నీ నేపథ్యం ఉన్నప్పుడు ఏం చెప్పాలి నువ్వు? తప్పకుండా మనం చెప్పిన దాన్ని మాట కట్టుబడి లేవు, చేయాలన్నా అని చెప్పగలరు, దగ్గర ఉంటాం కాబట్టి. ఇక నా ఆస్తులు పెడితే చాలు, నేను మంచిగా ఉంటే చాలు. ఉద్యమకారులు ఏ ఉద్యమకారుడు నల్లగొండ జిల్లా అడగండి, ఏ ఉద్యమకారుడు హ్యాపీగా ఉన్నాడు, ఎవరికి నువ్వు ఆదుకున్నావు చెప్పు? ఎవరికైనా టైం ఇచ్చినావు ఇప్పటిదాకా? నువ్వు ఇప్పటిదాకా ఆయన సమస్య మీద అరే నన్ను కలిసి నన్ను ఫేస్ చేసే దమ్ము లేదు జగదీష్ రెడ్డికి. నా ఎదురుగా ఎక్కడన్నా ఫంక్షన్ ఎదురైతే ముఖం తిప్పుకొని పోతావు. ఎందుకని అంటే ధైర్యం లేదు, ఫేస్ చేయమని ధైర్యం ఉందా? ఫేస్ చేసే ఇప్పుడు రమ్మని నేను ఛాలెంజ్ చేస్తా. సూర్యాపేటలో కూడా ఛాలెంజ్ చేస్తా, రమ్మని. ఎస్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నీకు లేదంట. నేను జగదీష్ రెడ్డి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. వాటర్ బబుల్స్ అమ్ముకోవడానికి నాకు 2000 సంవత్సరాల దగ్గరకు వచ్చినావు. అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమం పుట్టలే, టీఆర్ఎస్ పార్టీ పుట్టలే. నాకు హోటల్ ఉంటే నాకు సప్లై చేయడానికి వచ్చినావు వాటర్. తప్పు లేదు, వ్యాపారాలు చేసుకోవాలా, అభివృద్ధి చెందాలా, కానీ మనిషిని గౌరవించడం నేర్చుకో. మనిషిని నువ్వు ఇచ్చిన హామీలను కేసీఆర్కి చెప్తావా, నువ్వు ఇంకెట్లా చేస్తావో చేసి నీకు ఒక మంచి మంత్రి పదవి వచ్చింది. ఇలా నేను అలానే ఉండడానికి రాకపోతుంటా తెలుసా? నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటుంటే ఇలా నేనే ఉంటుంటే, నేనే కీలకంగా ఉంటాను. హరీష్ అన్న, కేటీఆర్ గారు ఇవన్నీ ఉన్నప్పుడు అందరం కలిసి పనిచేస్తున్నాం. మేము ఒక చిత్తశుద్ధితో పనిచేసినాం. కానీ నీలక దొంగలాగా తెలంగాణ ఉద్యమకారులందరినీ నష్టం చేయలేదు. ఇలా నువ్వు ఏం చేస్తున్నావు? ఉమ్మడి జిల్లాలో ఒక్క ఉద్యమకారుడికి ఎక్కడ న్యాయం చేసి చెప్పు? ఏం చేయగలను చెప్పు? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పు, రాని చెప్తానని. ఏమేం చేసినావు చూద్దాం, చెప్తుందా? చర్చకరా. ఏం చేయగలను, ఏం చేసినావు చెప్తారు. సూర్యాపేట మొత్తం నందనవనం. సూర్యాపేట నువ్వు చేసుకుంటే సరిపోతా. ఏం చేసినావు సూర్యాపేటలో కూడా? పోదాం అడుగుదాం. సూర్యాపేట జరిగిన అభివృద్ధి విషయం కూడా నేను రెడీగానే ఉన్నా. తెలంగాణ ఉద్యమాన్ని పూతం ఇచ్చినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా, 2 ఆలేరు అసలు ఏం జరిగింది? ఇక్కడ ఏ కాలువలు ఎక్కడొక్కడే ఉన్నాయి, కాలుష్యం ఏడదాన్నే ఉంది. యాదాద్రి తిరుపతిలకి అడిగిండా యాదాద్రి నరసన్న నన్ను అభివృద్ధి చేయమని అడిగాను నేను. యాదాద్రి నరసన్న ఎవరి కోసం అభివృద్ధి చేసిండు? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసం భూముల ధరలు పెంచుకోవడానికి. అలా మీ కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఉన్నాయి కాబట్టి, నువ్వు ఆస్తులు ఉన్నావు కాబట్టి దానికోసం అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచింది. అంటే చుట్టూ జరిగిన వ్యాపారం అంతా వాళ్ళదేనా? వాళ్ళదే. యాదాద్రి నరసన్న దేవుడు ఎప్పుడు కూడా ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయనకే మొత్తం ఆభరణాలు కావాలి, లేకపోతే అలంకరణ కావాలి, నాకు మేడలు కట్టాలని చెప్పి ఏ దేవుడు కోరుకోడు. అది మీరు చేసింది. ఇలా తెలంగాణ ప్రజలను మీరు వంచుకుంటా తప్పు చేస్తారు, మోసం చేస్తారు. భక్తి ఉండాలా, తప్పకుండా దేవుడికి చేయాల్సింది చేయాలి. కానీ అంతగా అడగలే దేవుడు. నరసన్న అడగలే మేము.
మరి ఎక్కడ పోయింది? తప్పకుండా నర్సరీనే చెప్పిస్తారు వాళ్ళని. ఓకే. సో మొత్తంగా ఇప్పుడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది ఎలక్షన్కు. రేపు ఒకవేళ జమిలీ కనుక వచ్చిందంటే ఇంకొక నెల మీకు అవకాశం దొరుకుతుందేమో. ఇంత తక్కువ టైంలో ఏ పార్టీ లేకుండా మీరు ఎట్లా కవర్ చేయగలుగుతాం తప్పకుండా అనుకుంటున్నారు? ఇప్పటికే నేను మొత్తం 6 నెలల కిందనే కార్యాచరణ అంత ఉంది. ఓకే. నాకు ఇండివిజువల్నే బూత్ కమిటీలు ఉన్నాయి. 85% బూత్ కమిటీలు వేసుకొని ఉన్నాము. క్లస్టర్ ఇన్ఛార్జ్లు ఉన్నారు. వ్యవస్థ అంతా రెడీగా ఉంది. ఓకే. దాంట్లో ఏం అంటే నాయకత్వం కింద గ్రామీణ స్థాయిలో నాయకత్వ లోపం లేదు. ప్రజల ఆశీర్వాదం కావాలి, కొత్త నాయకత్వం కూడా కావాలి. ఆ కొత్త నాయకుల సహకారం కూడా తీసుకుంటే అందరితో మాట్లాడుతున్నా తప్పకుండా 100 గ్రామాల్లో పోతా కాబట్టి వాళ్ళందరూ అభిష్టమైన నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం ప్రకారం పోటీ చేస్తా. పైసలకు ఆత్మగౌరవంకు మధ్యలో జరిగే పోరాటం ఇది. ఓ కొత్త నినాదమా? తప్పకుండా ఆత్మగౌరవం జరుగుతున్న పోరాటం ఇది. ఓకే. నా దగ్గర డబ్బులు కానీ ఓట్లకు డబ్బులు పంచండి, ఓట్లు రావట్లేవు కదా. అందుకే అంటున్నా భువనగిరి నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతుంది. అంటే ఏమన్నా ఓటర్లు అవినీతి పర్లా అంటే వీళ్ళు అంటే ఆలోచన అవినీతి పరులను చేసిరు కదా రాజకీయ నాయకులు. కాలేదు అంటున్నారు. తప్పది. ఎందుకంటే ఓటుకు 4,000 5,000 పంచుతున్నారు. వీళ్ళు బలవంతంగా చేస్తారు. మరి అట్లంటే మన రాజగోపాల్ రెడ్డి గారు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిండు. రాజగోపాల్ రెడ్డికి 80,000 పైన ఓట్లు రావు. మరి రాజగోపాల్ రెడ్డి గారు ఆ మొత్తంలో ఆయన ఏం చేయలే. ఓకే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ నోట్లు వచ్చినాయి. జస్ట్ వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఆయనకు ఓట్లు వేసే ప్రయత్నం చేసి రాజగోపాల్ రెడ్డి అంటే ఉండాలనుకున్నారు రాజకీయం. ఓకే. అట్లనే రేపు జిడ్డబాలకృష్ణ కూడా అదే చెప్తాను నేను. నా ఉన్నాయని నమ్ముకున్నా, మీరే నమ్మకం అనుకున్న మీ ధైర్యంతో వచ్చిన ఓకే. పైసలకు ఆత్మగౌరవం మధ్య జరుగుతున్న పోరాటంలో ఆత్మగౌరవానికి ఓటేస్తారని నేను అనుకుంటున్నాను, అడుగుతా. ఓకే. అవినీతి పరులను ప్రజలను చేసే ప్రయత్నం పైసల శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పైసల బల్పు దించడమే నా లక్ష్యము. అంతేనా? చూడండి, మార్పుకు శ్రీకారం చుడతాం. డెఫినెట్గా జరుగుతుంది ఇక్కడ భువనగిరి. ఈ నియోజకవర్గ ఓటర్లు లేదా ఈ నియోజకవర్గ ప్రజలకు అంటే మీ నుంచి ఉన్న అప్పీల్ ఏంది? తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి. విద్య, ఉపాధి, స్థానిక ఉద్యోగాలు, నీళ్లు అంటే నాకు ఒక స్పష్టత ఉంది. కాన్సెన్స్ మీకు కూడా తెలుసు, భువనగిరి ప్రజలకు తెలుసు. వాటన్నిటిని పూర్తి చేయాల్సిన బాధ్యత. అవినీతి రహిత పాలన. ఒక్క రూపాయి కూడా నాకు ఇవాళ ఏ ఆస్తులతో అఫిడవిట్లు వేస్తున్నావు నా పేరు మీద, నా కుటుంబం ఉన్నాయని నమ్ముకున్నా. మీకు 2004 చూసుకొస్తే మొత్తం ఆస్తులు ఎట్లా దక్కపోయినా ఉంటాయి. ఉన్నకాడికి కూడా మొత్తం పోయినాయి. నాకేమో ఎప్పుడు కూడా ఆస్తులు సంపాదించాలి యావలేదు. నా పిల్లలకు కూడా, చిన్న పిల్లలు వాళ్ళకు కూడా లేదు, వాళ్ళు సంపాదించుకుంటారు. ఓకే. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగానే నేను పనిచేస్తా. దానికోసమే ఒక మార్పుకు భువనగిరి నుంచే తెలంగాణలో అవినీతిమైన పాలన అంతమొందించడానికి అవకాశమే అడుగుతా. యువత రెడీగానే ఉన్నారు, పెద్దలు రెడీగానే ఉన్నారు, ప్రజలు రెడీగానే ఉన్నారు. అది రేపు గ్రామాల్లో కనుక తేలుతుంది. ఓకే. ఒక అవకాశం ఏంటి, ఒక మంచి కోసం అవకాశం ఏమైనా అడుగుతారు. ఓకే అన్న, నమస్తే. థ్యాంక్ యూ మిత్రులారా, అది జిట్టా బాలకృష్ణారెడ్డి కొత్త నినాదం. డబ్బులకు ఆత్మ గౌరవానికి జరుగుతున్న పోరాటం. కానీ ఆయన ప్రస్తుతానికి ఏ పార్టీ వేదిక మీద లేరు. సో కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరుగుతున్నా అది రేపు మాపు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీలో చేరకున్నా ప్రజలు కోరిన వేదిక నుంచి పోటీ చేస్తూ ఉంటారు. అంటే బహుశా ఇండిపెండెంట్గా కూడా కావచ్చు. సరే, ఆయన ఇండిపెండెంట్గా మళ్ళీ బరిలోకి పోతారా, లేదంటే కాంగ్రెస్ టికెట్ మీద, కాంగ్రెస్ గుర్తు మీద ఈ ఎన్నికల్లో పాల్గొంటారా, మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.